తిరుపతికి చెందిన కౌశిక్కి ఎన్టీఆర్ అంటే చాలా ఇష్టం. ఎన్టీఆర్ సినిమాలన్నీ క్రమం తప్పకుండా చూస్తుంటాడట. దేవరా రిలీజ్ టైంలో క్యాన్సర్ బారిన పడి హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు కౌశిక్. తన చివరి కోరిక దేవరా సినిమా చూసి చనిపోవడం అంటూ సోషల్ మీడియాలో కూడా ఒక పోస్టు చేశారు. దీంతో ఈ విషయం ఎన్టీఆర్కి తెలియడంతో కౌశిక్తో వీడియో కాల్లో మాట్లాడమే కాకుండా తన వైద్యానికి అయ్యే ఖర్చులన్నింటినీ చూసుకుంటాను అని ఎన్టీఆర్ హామీ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు వచ్చిన హామీ ప్రకారం ఎన్టీఆర్ కౌశిక్ హాస్పిటల్ బిల్లు మొత్తం కట్టడం జరిగింది. కానీ ఈ విషయం తెలుసుకోకుండా నిన్నటి నుంచి సోషల్ మీడియా కొన్ని ఛానల్స్లో ఎన్టీఆర్ని నిందిస్తూ రకరకాల వార్తలు పోస్టులు చేయడం జరిగింది. దీంతో ఇలాంటి సెన్సిటివ్ విషయాల్లో అసలు నిజాలు తెలుసుకొని ప్రచారం చేస్తే బాగుంటుందని అభిమానులు కోరుతున్నారు. ప్రస్తుతం ఈ విషయం కాస్త ఎంతో వైరల్ అవుతుంది. తన టీంతో అభిమాని యోగక్షేమాలు తెలుసుకొని దగ్గరుండి మరీ ఎన్టీఆర్ డిశ్చార్జ్ చేయించారు. రీసెంట్గా కౌశిక్ తల్లి మీడియాతో మాట్లాడుతూ ఎన్టీఆర్ నుంచి ఎలాంటి సహాయం ఇంతవరకు అందలేదు అని చెప్పింది. కానీ ఈ విషయంలో మిస్కమ్యూనికేషన్ అనే వార్తలు వినిపిస్తున్నాయి. కౌశిక్తో ఎన్టీఆర్ వీడియో కాల్ మాట్లాడిన తర్వాత ఎన్టీఆర్ ఫ్యాన్స్ 2.5 లక్షలు సీఎం సహాయ నిధి నుంచి 11 లక్షలు, తిరుమల తిరుపతి దేవస్థానం వారు 40 లక్షలు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మిగతా అమౌంట్ని ఎన్టీఆర్ కట్టడంతో కౌశిక్ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యాడు. ప్రస్తుతం ఈ విషయం కాస్త ఎంతో వైరల్ అవుతుంది.